బీఆర్ఎస్ టీడీపీ పార్టీలు బయటకు శత్రువులా కనిపిస్తాయి. బీఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే టీడీపీ ఎంపీ కలిసి వ్యాపారాలు చేస్తారు. అంటే ఈ పార్టీలు బయట మాత్రమే శత్రువులా, లోన వ్యాపార భాగస్వాములంటారా? రాజకీయ నాయకుల మధ్య ఉండే సంబంధాలు రాజకీయ పార్టీల మధ్య సంబంధాలుగా ఆలోచిస్తే ఇలాంటి మీకు అర్థం లేని కంక్లూజన్లు వస్తాయి. రాజకీయ పార్టీలు వేరు, రాజకీయ నాయకులు వేరు. రాజకీయ నాయకుల మీద బంధుత్వ సంబంధాలు ఉండొచ్చు, వ్యాపార సంబంధాలు ఉండొచ్చు, సక్రమ సంబంధాలు ఉండొచ్చు, అక్రమ సంబంధాలు ఉండొచ్చు. సో రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ప్రత్యర్థులే తప్ప శత్రువులు కారు కదా. అదేమన్నా ఇండియా పాకిస్తాన్ల మధ్యనే ట్రేడ్ రిలేషన్స్ ఉన్నాయి. ఇండియా చైనా మధ్య సరిహద్దు వివాదం ఉంది, ట్రేడ్ ఉంది. అందువల్ల మనకు అర్థం కావాల్సిందంటే ప్రతి పార్టీలో నాయకులు ఉంటారు. ఒక నాయకునికి ఇంకో పార్టీ నాయకునితో సంబంధాలు ఉండొచ్చు. దాన్ని బట్టి పార్టీల మధ్య సంబంధాలుగా కంక్లూడ్ ఎట్లా చేస్తారు? ఇప్పుడు టీడీపీ చంద్రబాబు నాయుడు ఆదేశం మేరకు టీడీపీ ఎంపీ కేసీఆర్ ఆదేశం మేరకు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కలిసి వ్యాపారాలు చేశారా? రాజకీయాల్లో ఉన్న వాళ్ళ మధ్య వ్యాపార సంబంధాలు చాలా ఉంటాయి, అనుమానమే లేదు అది. సో వివిధ పార్టీల నాయకుల మధ్య వ్యాపార సంబంధాలు ఉంటాయి. నాయకులే పార్టీలు మారుతున్నారు కదా. ఇవాళ పార్టీలు ఉంటారు, రేపు ఇంకో పార్టీలు ఉంటారు. వ్యాపార సంబంధాలు ఉండడంలో ఆశ్చర్యమే ఉన్నది. రాజకీయ సంబంధాలే ఇష్టం వచ్చినట్టుగా మార్చుకుంటున్న కాలంలో మనం బతుకుతున్నాం. రాజకీయ సంబంధాలే ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటున్నప్పుడు వ్యాపార సంబంధాలు మారవా? సో వ్యాపార సంబంధాలు ఇంకా చాలా చిన్నవి కదా. రాజకీయ సంబంధాలే పెట్టుకుంటున్నారు ఒక పార్టీలో ఉన్నప్పుడు ఇంకో పార్టీతో. అందువల్ల వ్యక్తుల మధ్య సంబంధాలను పార్టీల మధ్య సంబంధాలుగా విశ్లేషించకూడదు.